హాయ్, నేను మీ సత్యవోల్ కిరణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు బుక్ బాస్. ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, అందరూ స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటారు కానీ ఎవరు చావాలని కోరుకోరు అని. ఇప్పుడు నేను చెప్పబోయే నవలకు ఈ సామెతకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే చావు తర్వాత మనిషి ఏమవుతాడన్న ప్రశ్న ప్రతి మనిషిలోనూ ఎప్పుడప్పుడు కలుగుతుంది. నిజంగా స్వర్గం నరకం ఉన్నాయా? ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలన్నింటికి బదులిచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ నవల. ఈ నవల పేరు మరణంతో నా అనుభవాలు. రచయిత విజయశేఖర్ ఉపాధ్యాయుల. రచయిత చేసిన మంచి పని ఏంటంటే ఈ నవల్లో చాలా చావులు ఉంటాయని ముందుగానే రీడర్ని మెంటల్గా ప్రిపేర్ చేయడం. అందువల్ల ఏమవుతుందంటే ప్రతి 10 పేజీలకి మనకు ఒక చావు ఎదురైనా తర్వాత కథ ఏమవుతుందో అనే ఇంట్రెస్ట్ తప్ప ఏంటి ఇన్ని చావులు ఉన్నాయని అన్న విసుగు మనకు కలగదు. విషయానికి వస్తే అభి కథానాయకుడు. అతని తాతగారి మరణంతో కథ ప్లాట్ పాయింట్లోకి వెళ్తుంది. అది ఎప్పటికి అంకురం మాత్రమే. ఆ తర్వాత అతని మిత్రుడి మరణం, ప్రేమించిన అమ్మాయి మరణం, ఒక్కరోజు పరిచయమైన ఫ్రెండ్ మరణం, ఇవాళ ఒకదాని తర్వాత ఒక మరణాలు జరగడంతో అభి చాలా ట్రాన్సిషన్లోకి వెళ్ళిపోతాడు. అసలు ఈ చావు అంటే ఏంటి, దాని మిస్టరీ ఏంటి అనేది ఛేదించాలన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు కొనసాగుతాడు. సైకాలజీలో చేరి అందులో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ మీద రీసెర్చ్ చేసి ఆ సైన్స్కి గరుడ పురాణాన్ని జోడించి తాను మరణిస్తే తర్వాత ఏమవుతాను అన్న దాని మీద పరిశోధన చేస్తాడు. ఈ పరిశోధన ఎలా చేశాడు, దీనికోసం ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, అసలు గరుడ పురాణంలో నరకం అంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ నవలు చదివి మనం తెలుసుకోవాల్సిందే. విజయానికి ఇది మొట్టమొదటి నవల అయినా ఎక్కడ ఆపకుండా చదివించడంలో విజయం సాధించాడనే చెప్పాలి. ఈ నవల్లో గరుడ పురాణానికి సంబంధించిన అంశాలు చాలా ఇంట్రెస్టింగ్గా చదివిస్తాయి. అసలు ఈ గరుడ పురాణంలో నరకం అనేది ఎలా ఉంటుంది, మనిషి చనిపోయిన తర్వాత ఆ నరకంలో ఉన్న 16 నగరాలను ఎలా ట్రావెల్ చేసి వెళ్తాడు, అసలు వైతరుణి నది అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా ఎంగేజింగ్గా రచయిత రచించారు. అంతేకాకుండా లూసిడ్ డ్రీమ్ అంటే ఏంటి, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చేయడం అంటే ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా చాలా ఎంగేజింగ్గా కథనం నడిపించారు. ఈ వారం బుక్ బాస్ విజయశేఖర్ ఉపాధ్యాయుల రచన మరణంతో నా అనుభవాలు. కేవలం 100 రూపాయలు ఉన్న ఈ నవల మీకు ఒక చిన్న సైజు థ్రిల్లర్ మూవీని చూసిన అనుభవాన్ని మిగిలిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వచ్చే వారం మరో బుక్ బాస్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.